వికెట్ కీపర్ది ఎంత కీలకమైన రోలో మీకు బాగా తెలుసుంటుంది. మరి ఆ కీపర్ ఇంకాస్త ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తే ఎలా ఉంటుందో తెలుసా? సో ఈ వీడియోలో మనం వికెట్ కీపర్ యొక్క మోస్ట్ ఇంటెలిజెంట్ మూమెంట్స్ ని చూసి ఎంజాయ్ చేద్దాం. నెంబర్ 1, ఒకసారి శ్రీలంక మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక బ్యాట్స్మెన్ మార్వన్ అటపట్టు బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్ జాన్ బూతా వేసిన బాల్ అటపట్టు ప్యాడ్స్ కి తగిలి వెనుకున్న కీపర్ చేతిలోకి వెళ్ళింది. దాంతో అందరూ బ్యాట్స్మెన్ అవుట్ అని అప్పీల్ చేశారు. అయినా కూడా అటపట్టు బాల్ బ్యాట్ కి కాదు ప్యాడ్స్ కి తగిలిందని రన్ కోసం క్రీజ్ నుండి బయటకు వచ్చాడు. కానీ ఇక్కడ బ్యాట్స్మెన్ ఊహించిన ట్విస్ట్ ఏంటంటే బాల్ కీపర్ చేతిలోనే ఉందని. ఇక బ్యాట్స్మెన్ రన్ కోసం క్రీజ్ నుండి బయటకు వెళ్ళగానే కీపర్ మార్క్ బౌచర్ బాల్ ని వికెట్స్ కి హిట్ చేశాడు. దాంతో అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే అటపట్టు అవుట్ అయ్యాడు. ఏది ఏమైనా వితిన్ సెకండ్స్ లో రియాక్ట్ అయిన మార్క్ బౌచర్ తెలివికి హ్యాట్సాప్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ బ్యాట్స్మెన్ ఎల్బిడబ్ల్యూ కాకపోయినా క్యాచ్ అవుట్ అవ్వాలి. అది కూడా కాకపోయినా చివరికి రన్అట్ అయితే ఖచ్చితంగా కావాల్సిందే. అందుకే మార్క్ బౌచర్ తెలివికి ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. నెంబర్ 2, క్రికెట్ లో మీరు నో లుక్ క్యాచ్ ని, నో లుక్ 6 ని, అలాగే నో లుక్ 4 ని కూడా చూసుంటారు. కానీ నో లుక్ రన్అట్ ని ఎప్పుడైనా చూసారా? అయితే ఇప్పుడు చూడండి. ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో మన ఉమేష్ యాదవ్ వేసిన బాల్ ని కివీస్ బ్యాట్స్మెన్ రాస్ టైలర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక షాట్ కొట్టాడు. అయితే అది దాదాపు బౌండరీ వరకు వెళ్ళింది. సో ఈ గ్యాప్ లో 2 రన్స్ ఈజీగా తీయవచ్చు. ఇక రాస్ టైలర్ కూడా సేమ్ ఇదే ఎక్స్పెక్ట్ చేసి 2 రన్స్ ని తీయబోయాడు. కానీ బ్యాట్స్మెన్ క్రీజ్ కి కొన్ని మీటర్ల దూరంలోనే ఉండగా బాల్ ధోని చేతుల్లోకి చేరుకుంది. అయితే ధోని వెనక్కి తిరిగి వికెట్స్ ని చూసి బాల్ ను త్రో చేయడానికి కొంచెం టైం పడుతుంది. అయితే ఆలోపు బ్యాట్స్మెన్ క్రీజ్ లోకి చేరిపోతాడు. అందుకని ధోని వెనక్కి తిరిగి చూడకుండానే బాల్ ని వికెట్ల వైపు త్రో చేశాడు. ఇంకేముంది, ధోని లెక్క ప్రకారమే బాల్ వికెట్స్ ని గాల్లోకి ఎగిరేసింది. అలా అనుకోని విధంగా రాస్ టైలర్ రన్అట్ అయ్యాడు. అందుకే ధోని చేతిలో బాల్ ఉన్నప్పుడు కాస్త ఆచితూచి అడిగేయాలి మరి. నెంబర్ 3, శ్రీలంక మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో లంక బౌలర్ మురళీధరన్ ఒక మ్యాజిక్ స్పిన్ బాల్ ని వేశాడు. అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ దాన్ని స్టెప్ అవుట్ అయ్యి 6 కొడదాం అనుకున్నాడు. కానీ అది మిస్ అయ్యింది. ఇక బ్యాట్స్మెన్ క్రీజ్ నుండి బయటకు వెళ్లడం గమనించిన కీపర్ సంగకర ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తనకు అందకుండా వెళ్తున్న బాల్ ని కూడా అందుకుని వెంటనే వికెట్లను పడగొట్టి బ్యాట్స్మెన్ ని అవుట్ చేశాడు. కాగా ఇక్కడ అందకుండా వెళ్తున్న బాల్ ని అందుకుని అదే సమయంలో కింద పడకుండా బాడీని బ్యాలెన్స్ చేస్తూ వెనక్కి తిరిగి వికెట్స్ ని హిట్ చేయడం అనేది అనుకున్నంత ఈజీ కాదు. ఇలాంటివి సంగకర లాంటి ఇంటెలిజెంట్ కీపర్స్ కే సాధ్యం. నెంబర్ 4, పాకిస్తాన్ కి చెందిన ఫఖర్ జమాన్ ఎంత పవర్ఫుల్ బ్యాట్స్మెన్ అనేది మనకు బాగా తెలుసు. అయితే ఒకసారి పాకిస్తాన్ మరియు సౌత్ ఆఫ్రికాకి మధ్య జరిగిన మ్యాచ్ లో ఫఖర్ జమాన్ తన డబుల్ సెంచరీకి కేవలం 7 రన్స్ దూరంలోనే ఉన్నాడు. అప్పుడు సౌత్ ఆఫ్రికా టీం రబడాని బరిలోకి దించింది. అయితే రబడా వేసిన బాల్ ని జమాన్ ఒక సొగసైన షాట్ ఆడాడు. ఇక ఆ షాట్ వల్ల తనకి 2 రన్స్ ఈజీగా లభిస్తాయి. సో జమాన్ కూడా ఒక రన్ కంప్లీట్ చేసి సెకండ్ రన్ కోసం వేగంగా క్రీజ్ వైపు వస్తున్నాడు. సరిగ్గా అప్పుడే సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ గట్టిగా అరుస్తూ బాల్ ని నాన్ స్ట్రైక్ ఎండ్ వైపు త్రో చేయమన్నట్టుగా ఫీల్డర్ కి సైగ చేశాడు. ఇక ఇది చూసి ఫఖర్ జమాన్ బాల్ తన ఎండ్ వైపు రావట్లేదనుకుని వేగం తగ్గించి కాస్త రిలాక్స్ అయ్యాడు. కానీ బాల్ మాత్రం లాంగ్ ఆన్ నుండి డైరెక్ట్ గా వచ్చి వికెట్స్ ని లేపేసింది. దాంతో ఫఖర్ జమాన్ రన్అట్ అయ్యాడు. అయితే చాలా మంది దీనిని చీటింగ్ అంటున్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. నెంబర్